ఒక తండ్రి ఆ బిడ్డ తండ్రి సడన్గా నిర్ణయం తీసుకొని చేసిన వ్యవహారం కాదు. దీనికి సంబంధించి చాలా పంచాయతీలు షాద్నగర్ పోలీస్ స్టేషన్లో అయినాయి, అదేవిధంగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా అయినాయి. మరి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో, షాద్నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసుల కనుసన్నల్లోనే ఈ కుటుంబానికి చెందిన ఈ రాజశేఖర్ను, తర్వాత వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ కుటుంబ సభ్యులను అవతలి వ్యక్తులు ఘోరంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే మరి ఈ రాజశేఖర్ వాళ్ళ తండ్రి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, మేము పోలీస్ స్టేషన్లో అందరం కలిసి పోలీసుల సమక్షంలోనే ఒప్పంద పత్రం రాసుకున్నాం. అందులో తను క్లియర్గా మెన్షన్ చేసిండు, మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది, మాకేమైనా ప్రమాదం అంటూ జరిగితే దానికి బాధ్యుడు వెంకటేష్, అంటే అమ్మాయి తండ్రే కారణం అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో నిజంగా ఘోరమైన విషయం. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. ప్రజా పాలన అంటున్నారు, ఇందిరమ్మ పాలన అంటున్నారు, అదేవిధంగా ప్రజా ప్రభుత్వం అంటున్నారు. చేవెళ్ళ సాక్షిగా ఎస్సీ ఎస్టీలందరినీ కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటామని సాక్షాత్తు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి నమ్మబలికిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఏమాత్రం నైతిక విలువలున్నా మీరు రాజీనామా చేయాలి. మీరే హోంమంత్రి, మీరు ఈ ఇంటికి రావాల్సి ఉండే. మీరు, మీ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇందులో మీ డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యం అడుగడుగునా కనిపిస్తున్నది. ఈ అక్టోబర్ 8 నాడు ఈ అబ్బాయి ప్రేమలో పడుకున్నారు. ఇట్లా చాలామంది వీళ్ళలోనే ఇద్దరు కులాంతర వివాహాలు చేసుకున్నారు, వాళ్ళు బాగానే బతుకుతున్నారు. సో ఇక్కడ కులాంతర వివాహాలు ఏ పరిస్థితులు అవుతున్నాయి ఏంటి అనే దానికి నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్లోకి ఇప్పుడే పోను. కానీ ఇప్పుడు కులాంతర వివాహం జరిగింది, లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమలో ఉన్నారు, ఒక కుటుంబం కన్సెంట్ ఇచ్చింది, ఇంకో కుటుంబం అగ్రి కావడం లేదు దానికి. సో దాని మీద పంచాయతీలు అవుతున్నాయి. అమ్మాయి మైనరు అన్నారు, లేదు నేను మేజర్ అని, అమ్మాయి నా దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పేసి మొయినాబాద్లో చదువుకుంటుంది కాబట్టి మొయినాబాద్ నుంచి సర్టిఫికెట్లు కూడా తీసుకోవడానికి తన భర్తను తీసుకొని పోయింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ అడుగడుగునా పోలీసులకు తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కుటుంబ సభ్యులు చాలా క్లియర్గా చెప్పిండ్రు. షాద్నగర్లో ఉండే ఒక ఏఎస్ఐ శ్రీరాములు అనే వ్యక్తి ఈ నిందితుడి కుటుంబానికి దగ్గర బంధువు అని, అదేవిధంగా మరి ఇక్కడ ఒక ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో శ్రీకాంత్ అంట, ఆయనకు కూడా ఈ విషయం మొత్తం తెలుసని, ఇంకా డిఎస్పీ ఎవరో లక్ష్మీనారాయణ అని ఇంకెవరో ఉన్నారు, డిఎస్పీలు సిఐలు, వీళ్ళందరికీ కూడా ఈ పంచాయతీ జరుగుతున్న విషయం అనేది చాలా క్లియర్గా అందరికీ తెలుసు. అట్లా ఒక్కరోజు జరిగిన వ్యవహారం కాదు, ఇది నెల రోజులు జరిగిన వ్యవహారం. మరి నెల రోజులు జరిగిన వ్యవహారంలో వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉందని పోలీస్ స్టేషన్లోనే ఒప్పంద పత్రం రాసుకున్నప్పటికీ, ఆ ఒప్పంద పత్రం కాపీ పోలీసు వాళ్ళ చేతికి ఇచ్చినప్పటికీ వీళ్ళ ఈ రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాణాన్ని కాపాడలేకపోయినారు ఈ పోలీసులు. మరి నేను ఇంకొక ప్రశ్న కూడా వేస్తున్నా, మరి రాత్రి 12వ తారీఖు నాడు రాత్రి ఈ అమ్మాయి అన్న బావ అంటే ఎవరైతే చనిపోయిన మృతుడు రాజశేఖర్ ఇంటికి షాద్నగర్లో ఈ నిందితుడు రాత్రి 10 గంటలకు ఒక వాహనాన్ని, టయోటా ఇన్నోవా వాహనాన్ని తీసుకొచ్చి ఇంకా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మీ తమ్ముడు ఉన్నాడు, మీ తమ్ముడు దొరికిండు, నువ్వు కూడా రా అని చెప్తే వాళ్ళ భార్య చాలా క్లియర్గా చెప్తుంది, మీరు ఏమన్నంటే పోలీసు వాళ్ళతో ఇక్కడనే మాట్లాడిపించండి అని అంటే, లేదు పోలీసులతో మాట్లాడించినట్టే పోలీసు వాళ్ళతో మాట్లాడించకుండా పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడుకుందాంపా అని చెప్పేసి ఇతన్ని బలవంతంగా గుంజుకొని పోతుంటే ఆమె మరి అడ్డం పెడితే ఆమెను కూడా నిన్ను కూడా తీసుకుపోతాంపా అని చెప్పేసి ఒక మహిళను కూడా గుంజుకుంటూ పోవడానికి ప్రయత్నం చేస్తే తన భార్య మీద ఏం దౌర్జన్యం జరుగుతుందన్న భయంతో రాజశేఖర్ సరే నేను వస్తాపా పోలీస్ స్టేషన్కి అని పోయాను. సో అది అయిపోయిన వెంటనే వీళ్ళకి అనుమానం వచ్చేందుకో మళ్ళీ వెంటనే ఈ మహిళ రాత్రి 11 గంటలకు పోలీస్ స్టేషన్ పోయింది, డయల్ 100కు ఫోన్ చేసింది, పోలీస్ స్టేషన్కి పోయింది, 112కు ఫోన్ చేసిండ్రు. తర్వాత 12వ తారీఖు అయిపోయింది, 13వ తారీఖు నాడు, 14వ తారీఖు నాడు, 15వ తారీఖు నాడు 3 రోజుల వరకు కూడా బాడీ దొరకలేదు. 4 రోజుల తర్వాత మహబూబ్నగర్ మార్చురీలో ఈ బాడీ ఉన్నది, మీరు దయచేసి వచ్చి చూడండి ఆ బాడీ మీద కాదా అని అంటే ఆ మృతుడి యొక్క చేతిని గుర్తుపట్టి వాళ్ళ భార్య ఈయననే నా భర్త అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మీరు చేవెళ్ళ సాక్షిగా మేము వీళ్ళందరినీ కాపాడుకుంటామని, మరి హోంమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలను కాపాడుతామని చెప్పిన మరి రేవంత్ రెడ్డి గారు, మరి రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు నేను జీవించే హక్కును కాపాడుతా అని చెప్పేసి అంటున్న
రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం బలైంది. ఒక తండ్రి ఒక కొడుకును కోల్పోయిండు, ఒక భార్య తన భర్తను కోల్పోయింది, ఒక అన్న ఒక తమ్ముడు ఒక అన్నను కోల్పోయిండు. ఒక కుటుంబ సభ్యుడు ఆయన ఫార్మా కంపెనీలో ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికేటోడు. వాళ్ళు ఎన్నడూ నేరస్తులు కాదు. మీ రోహిన్ రెడ్డి లాగా గన్ను పెట్టి దక్కన్ సిమెంట్ వాళ్ళను హైదరాబాదు గెస్ట్ హౌస్లలో రేవంత్ రెడ్డితో మంతనాలు జరుపుతూ బెదిరించినాడు కాదు. మీరు రోహన్ రెడ్డిని కాపాడనీకే లేకపోతే ఇంకా దక్కన్ సిమెంట్ వాళ్ళని కాపాడనీకే రాత్రికి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులను కొండా సురేఖ ఇంటికి పంపించిండ్రు. మీరు ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇవాళ రాజశేఖర్ని ఎందుకు కాపాడలేకపోయినరు? అదే టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు రాజశేఖర్ని ఎందుకు కాపాడలేకపోయినరు? మీ స్థానిక పోలీసులు ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు ఈ రాజశేఖర్ని ఒక సంవత్సరంలో ఒక రోజులో జరిగింది కాదు కదా ఇది. ఇట్స్ ఎ ప్రీ మెడిటేటెడ్ మర్డర్. కుట్రపూరితంగా నెల రోజుల నుంచి ఒక వ్యక్తిని వాళ్ళు బాజాబ్తా రన్నింగ్ కామెడీ లాగా నడుస్తుంది ఇందులో. వీళ్ళు తిరుపతి పోతే మీ కొడుకు తిరుపతి పోయిందంట, వీళ్ళు రామేశ్వరం నిద్ర చేయడానికి పోతే నిందితుడు వెంకటేష్ మళ్ళీ పోలీసు వాళ్ళని పట్టుకొని వచ్చి 10 మందిని పట్టుకొని వచ్చి రామేశ్వరం టెంపుల్ దగ్గర కూడా వచ్చిండ్రు అని ఆ మృతుడి భార్య చెప్తా ఉన్నది. మరి ఎక్కడ పోయినారు పోలీసు వాళ్ళు? ఎక్కడ పోయింది మీ నిఘా వ్యవస్థ? ఎక్కడ పోయినారు మీ కమిషనర్ పోలీసులు? ఎక్కడ పోయినారు ఏసీపీలు? ఏంది మీ సిఐడీలు ఎక్కడ పోయినాయి? లేకపోతే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది? లేకపోతే మీ భద్రతా దళాలు ఎక్కడ పోయినాయి? ఒక కుటుంబాన్ని రక్షించలేకపోతే అర్జెంటుగా వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలి. ఏఎస్ఐ శ్రీరాములు, తర్వాత పిఎస్ఐ శ్రీకాంత్, ఇంకెవరైనా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు. మీకు 3 స్టార్లు ఇచ్చింది ఇందుకోసమేనా? మీకు యూనిఫామ్ ఇచ్చింది ఇందుకోసమేనా? మీకు అంత అద్భుతమైన పోలీస్ స్టేషన్లు కట్టించింది ఇందుకోసమేనా? మీకు టయోటా ఇన్నోవా కార్లు మీకు జీతాలు పెంచింది ఇందుకోసమేనా? మీరు ఒక పేదవాడి కుటుంబాన్ని కాపాడలేకపోతే, ఒక పేదవాడి ప్రాణాన్ని కాపాడలేకపోతే, రేవంత్ రెడ్డి గారు మీకు ఏమాత్రం హోంమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు 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 లేదు. ఈ ప్రజల విశ్వాసాన్ని మీరు పూర్తిగా కోల్పోయినరు.